అందరికి అక్షంతలు వచ్చినాయమ్మా. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీ మంద మకరందు గారు ఐఏఎస్, ఎల్డిఎం శ్రీనివాస్ గారు, నిజామాబాద్ మున్సిపల్ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ న్యాలవరాజు గారు, కార్పొరేటర్లు ఆకుల హేమలత గారు, మెట్టు విజయ్ గారు, ఎర్రం సుధీర్ గారు, ఇప్పకాయల కిషోర్ గారు, బంటురాము వైష్ణవి బంటురాము గారు, మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు దొంతుల రవి గారు, బొగుల వేణు గారు, ఖైజర్ గారు, రోషన్ గారు, కెప్టెన్ రాజు గారు, శీల శ్రీనివాస్ గారు, వివిధ శాఖల అధికారులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, మీడియా మిత్రులు, ఎల్లమ్మగుట్ట ప్రాంత నా సోదర సోదరీమణులందరికీ కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్రకి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తాను. మనకి కేంద్ర ప్రభుత్వ కమిషనర్ గారు చెప్పినట్టు మోడీ గారి ప్రభుత్వం యొక్క అనేక స్కీమ్స్, తెలియని స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. అవన్నిటి కూడా అవేర్నెస్ పెంచితే వినియోగదారులు పెరుగుతారు, అందరికీ కేంద్ర ప్రభుత్వ యొక్క స్కీమ్స్ లాభం చేకూరుతుంది అన్న ఒక మంచి సంకల్పంతో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మన ఇంటి వద్దకి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్స్, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇల్లు లేని పేదలకి అర్హులందరికీ కూడా ఇంటి కోసం నమోదు చేసుకోవటము, అదే రకంగా ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మనకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ పథకంలో మనం నమోదు చేసుకున్నట్టయితే మన జిల్లాలో 25 హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ స్కీమ్ లో నమోదై ఉన్నాయి. ఆ 25 హాస్పిటల్స్ లో ఎక్కడ పోయి ఇలా చేసుకున్నా మనకు 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు ప్రతి సంవత్సరం కట్టే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఉజ్వల యోజన, ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల యోజనలో నమోదైన వాళ్ళకి ఎప్పుడు సిలిండర్ తీసుకున్నా 350 రూపాయలు దాని మీద సబ్సిడీ మీ బ్యాంక్ అకౌంట్లకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం పంపడం జరుగుతుంది. తక్కువ ధరకు సిలిండర్లు వస్తాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సంవత్సరానికి కేవలం 430 రూపాయలు కడితే మనకు ఎటువంటి కారణం వలన ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకి 2 లక్షల రూపాయల బీమా, జీవిత బీమాని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రైవేట్ గా చేసుకుంటే 1000 రూపాయలలో ఉంటుంది ప్రీమియం. ప్రధానమంత్రి గారు చేపట్టిన ఈ జీవన్ జ్యోతి బీమా యోజనలో మనం నమోదు చేసుకుంటే కేవలం 400 రూపాయలకే మనకి ఈ బీమా వస్తుంది, 2 లక్షల బీమా వస్తుంది. అదే రకంగా ఏదైనా దుర్ఘటనతోటి ప్రాణాలు కోల్పట్టినట్టయితే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని కేవలం 20 రూపాయలే సంవత్సరానికి. మొన్నదాకా 12 ఉండే, ఈ మధ్య జర పెంచి 20 రూపాయలు వేసారు. కేవలం 20 రూపాయలతోటి మనం బీమాలో మనము నమోదైతే సురక్ష బీమా యోజనలో ఎటువంటి దుర్ఘటనకి గురై ప్రాణాలు కోల్పోతే 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి జీవిత బీమా మనకు అందుతుంది. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కేవలం ఒక 450 రూపాయలు మనం సంవత్సరానికి కట్టుకున్నట్టయితే 4 లక్షల రూపాయల బీమా ప్రతి ఒక్కరికి వస్తుంది.
దీంట్లో ఏమి ఈ ఏవైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో దీనికి ఏమీ లిమిట్ లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతా ఉన్నాం, మన అక్క చెల్లెళ్ళు కొందరు మాట్లాడిన చెల్లెళ్ళు బాగానే వ్యాపారం చేసుకుంటున్నారు. స్వనిధి యోజన కింద 50,000 రూపాయల దాకా మనకి లోన్లు తీసుకొని చిరు వ్యాపారాలు పెట్టుకున్నారు. అదే రకంగా లక్షల రూపాయలు ముద్రా లోన్లు తీసుకున్న యువకులు మనతో మాట్లాడినారు. వీళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రానున్న కాలంలో స్వనిధి యోజనలో 10,000 నుంచి 20,000 తీసుకొని మళ్ళీ వాపసు కట్టి మళ్ళీ 50,000 తీసుకొని వ్యాపారం మెల్లమెల్లగా పెంచుకుంటూ వాళ్ళందరూ రానున్న కాలంలో కూడా అది కూడా వాపసు కట్టి పెద్ద ఎత్తున ముద్రా లోన్లలో 5 లక్షలు 10 లక్షల దాకా మీరు రుణాలు తీసుకొని వ్యాపారాలు పెంచుకొని మీకే స్వయం ఉపాధి కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా మనమందరం ఉపయోగించుకోవాలా. మనమందరం స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి కల్పించిన వాళ్ళం కూడా అయినాం. అదే రకంగా సుకన్య సమృద్ధి యోజన, అమ్మాయిలు పుట్టినప్పుడు వాళ్ళ పేరు మీద ఖాతా, బ్యాంకు ఖాతా తెచ్చుకుంటే బ్యాంకులు 8.5% వడ్డీ రేటు కడుతున్నది. మామూలుగా అయితే మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, మామూలు అకౌంట్ లో మనం పైసలు వేసుకుంటే 3.5% కడతారు బ్యాంకులు మనకు వడ్డీ. మళ్ళీ దాని మీద ట్యాక్స్ కూడా పడుతుంది. ఈ సుకన్య సమృద్ధి యోజనలో ట్యాక్స్ ఉండదు. 8.5% వడ్డీ కడతారు, మనకు వడ్డీ వస్తుంది, దాని మీద ట్యాక్స్ ఉండదు. అంటే దాదాపు 10.5-11% మనకు వడ్డీ వచ్చినట్టు లెక్క. ఆ స్కీమ్ లో కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా వృద్ధులు 60 దాటితే రైతులు కానీ వేరే పెద్ద మనుషులు కానీ వాళ్ళందరికీ కూడా స్కీమ్స్ ఉన్నాయి. అందులో 18 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 50 వరకు ఒక స్కీము, 70 వరకు ఇంకో స్కీము. ఇటువంటి ఆరోగ్య బీమా, జీవిత బీమా స్కీములతో పాటు 60 సంవత్సరాలు దాటినాక పెన్షన్లు వచ్చే స్కీములు కూడా ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన అని. దయచేసి అందులో కూడా నమోదు చేసుకొని ఒక్కటి కంటే ఎక్కువ స్కీమ్లలో నమోదు చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళందరూ దయచేసి గ్యాస్ కనెక్షన్ తీసుకుని దేనికి కూడా లిమిట్ లేదు. ఎందరు నమోదు చేయించుకుంటే అన్ని కనెక్షన్లు మనకు వస్తాయి. ఏ స్కీమ్ లో కూడా లిమిట్ లేదు. ఇంటి కోసము, నేను ఇంటి కోసం మాట్లాడుతుంటే కొందరు నా అక్కలు కొందరు జాగ్రత్తగా వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజనను నమోదు చేయించుకుంటే 2 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు చేయూతనివ్వడం జరుగుతుంది. అట్లా మోడీ గారు దేశంలో 4 కోట్ల ఇండ్లు ఆల్రెడీ కట్టిండ్రు. అందులో సుమారు 70% ఇండ్లు మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. గృహప్రవేశాలు అయిపోయినాయి 4 కోట్ల ఇండ్లు. ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సద్వినియోగం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా 50,000 లక్షలు ఎంతలో వేస్తే 3 లక్షలకు 4 లక్షలకు 5 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పెట్టగలిగితే అంత పెట్టి ఇల్లు కట్టించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయలు మనకు కేటాయించడం జరుగుతుంది. సో దయచేసి మీరు నమోదు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళు చాలా వాగ్దానాలు చేసి ఇల్లు కట్టిస్తామని, వాళ్ళు కట్టడం మొదలు పెట్టినప్పుడు తప్పకుండా మోడీ గారి యొక్క 2 లక్షల రూపాయలు ఈ ఆవాస్ యోజన దగ్గర నుంచి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అప్పుడు మనం ఇలా చేసుకున్న అప్లికేషన్లు పనికొస్తే మనకి ఆ బెనిఫిట్ మన చేసుకున్న నమోదు చేసుకుంటే మనకు ఆ రోజు ఉపయోగపడుతుంది. అది అట్లా పెడితే ఆయుష్మాన్ భారత్ డైరెక్ట్ మీకు ఇక్కడనే నమోదు చేసేస్తారు. మీ సేవల కార్డు వచ్చేస్తుంది. 25 హాస్పిటల్లో మన జిల్లాలో లేదా హైదరాబాద్ పోయి ఎక్కడైనా మనము ఇలా చేయించుకోవచ్చు. లక్షల రూపాయలు మన కేంద్రం నుంచి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు, మన వార్డులో ఉన్న వాళ్ళు ఇవాళ ఎవరైనా రాకపోతే మర్నాడు కూడా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళేసి మనకు కావాల్సిన స్కీమ్లలో కూడా నమోదు చేసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాను. ఆఫీసర్లు కూడా చాలా మంచి
మంచిగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వాళ్ళకు కూడా జిల్లా యంత్రాంగానికి 2 జిల్లాలు జగిత్యాలు నిజామాబాద్ జిల్లా యంత్రాంగాలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2 రోజుల క్రితం వరకు సుమారు 40,000కి కొత్త అప్లికెంట్స్ రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా చాలా మంచి స్కీమ్స్. అన్నిట్లో కూడా నమోదు చేయించుకోండి, నమోదు ఇతరులతో చేయించండి. నరేంద్ర మోడీ గారి వివిధ స్కీమ్లని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ఏమి డౌట్స్ ఉన్నా ఇవాళ మన ఆఫీసర్లందరూ కూడా ఇక్కడనే ఉంటారు. ఓపికగా ఉండి డౌట్స్ క్లియర్ చేసుకొని అందరూ ఫస్ట్ బ్యాంకు ఖాతాలు అయితే అందరికి ఉండుంటాయి కదా, బ్యాంకు ఖాతాలు ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే లేని వాళ్ళు నయా పైసా డిపాజిట్ పెట్టాల్సిన అవసరం లేదు. 0 బ్యాలెన్స్ తోటి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఆధార్ కార్డ్స్ లో ఏమన్నా బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకుంటే చేసుకోండి. ఎప్పుడు ఏ కొత్త స్కీమ్ వచ్చినా కూడా మనకి డైరెక్ట్ బ్యాంకులలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ చేయించుకోవాల్సిందిగా నేను మేమందరినీ కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.